గత ప్రభుత్వంలో ఈ హిందువుల పైన దాడులు కావచ్చు, హిందూ ఆలయాల పైన దాడులు కావచ్చు, విగ్రహాల ధ్వంసన కావచ్చు, వీటిపైన అనేక సార్లు లోకల్ వాళ్ళకి కావచ్చు, నాయకులకు కావచ్చు, ఎవరైతే రిప్రజెంటేషన్ ఉంటారో, దేవాదాయ శాఖ ఉంటారో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తే పట్టించుకున్న పాపాన్ని గత ప్రభుత్వంలో ఎవరు తెలిసింది లేదు. ఏమన్నా అడిగినా కూడా హిందువుల పైన దాడి చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి సిస్టమ్ గత ప్రభుత్వంలో ఉండేది. గత ప్రభుత్వంలోనే ఏర్పాటు చేసినటువంటి ఏవైతే ఈ ఆలయ నమూనాకు సంబంధించినటువంటి దేవతల మూర్తులటువంటి విగ్రహాలు ఎక్కడ ఉంచారు? అపవిత్రమైనటువంటి ప్రదేశాల్లో వాటిని ఉంచి వాటిని తయారు చేసి నిల్వలు ఉంచినటువంటి పద్ధతి మనం ఈరోజు గత ప్రభుత్వంలో గమనించాం. ఇంతవరకు దీనిపైన కంప్లైంట్ చేస్తే ఇదొక హిందువులకు మాత్రం సంబంధించింది, ఇది దేశ సాంప్రదాయానికి ఆచార వ్యవహారాలకు సంబంధించింది కాదు అన్నట్టు కొట్టి వేసేటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. సో ఇది ఖచ్చితంగా ఈ విషయం పైన మేము గత ప్రభుత్వం పైన విమర్శలు తీసుకొస్తాము. టీటీడీ దేవాలయానికి వచ్చి డిక్లరేషన్ కూడా ఇవ్వలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈయన ఆలయాలు కట్టించాలంటే ఎవరైనా ప్రోద్బలంతో కట్టించింటాడు కానీ ఆయన ఇంటెన్షన్ మీద కట్టించినాడు. గతంలో మనం చూసాం, కోలాలనాని నియోజకవర్గంలో కూడా ఒక ఆంజనేయ విగ్రహాన్ని ధ్వంసం చేసి గుడిని రోడ్డుకి అడ్డంగా ఉందని చెప్పేసి జేసీబీతో కొట్టుకుని వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన కూడా బురద జల్లేటువంటి పరిణామాలు గత ప్రభుత్వ నేతలు తీసుకుంటా ఉన్నారు. దీన్ని అయితే చూస్తూ ఊరుకునేది లేదు. ఇంకోటి ఏంటంటే హిందువుల జోలికి కానీ, హిందువుల మనోభావాల జోలికి కానీ, హిందువుల సాంప్రదాయాల జోలికి కానీ వస్తే ఒకటే చెప్తున్నాం, దయచేసి హిందువులను హిందువులుగా ఉండనివ్వండి, హిందువులని మల్ల యోధులుగా మార్చేటువంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి గత ప్రభుత్వం తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు అట్లూరు నారాయణరావు. నేను సాధు సంఘాల సమన్వయకర్తని. మీ అందరికీ, హిందువులందరికీ కూడా, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మీకు ఒక విన్నపం ఏంటి అంటే, ఇది ఒక ఆర్గనైజ్డ్ గా జరిగింది. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూ దేవాలయాల్ని, హిందూ దేవుళ్ళని, వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను తగ్గించాలి, ఈ హిందువుల యొక్క శాతాన్ని తగ్గించాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. దీనికనే మీకు గుర్తుందో లేదో, గతంలో ఒక ఆయన 2004లో ఒక పని చేశాడు, స్వామివారికి 7 కొండలు లేవు 2 కొండలేనని. ఆ తర్వాత తప్పుదిద్దుకొని 7 కొండలు ఇచ్చామని చెప్పారు. వారి కుమారులు ఈ మధ్య మా నాయనే ఇచ్చాడు 7 కొండలు అని చెప్తున్నారు. వాళ్ళు ఈ దుశ్చర్యకి కూడా ఒడిగట్టారు. మీకు ముఖ్యంగా 2019 నుంచి 24 అనేది హిందువులను అణచివేతలో పరాకాష్ట. అందులో ముఖ్యంగా మీకు చెప్తున్నాను, ఏదైతే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళి ఆర్టీసీ బస్సు టికెట్ల వెనకాల కూడా జెరూసలేం యాత్ర అని చూశారు. మేము అందరం చూసాం. ఉచిత జెరూసలేం యాత్ర. ఎక్కడ? టీటీడీ డబ్బులతోటి వేసినటువంటి గవర్నమెంట్ టికెట్ మీద. ఇంతకంటే ఇంకో నిదర్శనం కావాలా వాళ్ళ గురించి చెప్పాలంటే? ఏవైతే ఆలీబాబా 40 దొంగల సినిమాలో లాగా ఎవరైతే ఈ ఆలీబాబా 2019లో వచ్చారో ఆయన ఏం చేశారంటే 40 దొంగల్ని సృష్టించుకున్నాడు. ముఖ్యంగా ప్రముఖమైనటువంటి దేవాలయాలే ఉన్నాయి. తిరుమల అనేది భారతదేశపు ఆధ్యాత్మిక రాజధాని. ఈ 40 దొంగల్ని చైర్మన్లుగా, ఈఓలుగా, ఏఈఓలుగా, సూపరింటెండెంట్లుగా నియమించి వాళ్ళ ద్వారా ఒక్కొక్కటిగా ఈ అక్రమాలు మొదలుపెట్టాడు. 2019 నుంచి 24 వరకు ఉన్న 2 ముఖ్య ఉద్దేశాలు వాళ్ళకి. ఒకటి వచ్చి సనాతన ధర్మాన్ని, హిందూ దేవాలయాల్ని, దేవుళ్ళ యొక్క ప్రాముఖ్యత తగ్గించాలి. రెండోది డబ్బులు కొట్టేయాలి. అక్కడ విపరీతమైన డబ్బు ఉంది, అడిగేవాడు ఎవడూ లేడు. కాబట్టి ఆ డబ్బులు కొట్టేయడానికి ఈ 40 దొంగలను నిర్మించుకొని దాన్ని సక్సెస్ఫుల్గా చేశారు. ఏదైతే ఈ కాలకేయులు ఆలీబాబా 40 దొంగలు చేసినటువంటి అవినీతి, ముఖ్యంగా దేవాలయాల్లో చేసిన అవినీతిని బయటకు తీయాలంటే తప్పకుండా ఒక కమిటీ వేసి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి తొందరగా వీళ్ళకి శిక్షలు పడాలి. మీకు తప్పు చేసిన వాడికి శిక్ష పడితే తర్వాత వచ్చేవాడికి భయం ఉంటుంది. మన ఇంట్లో ఉండే ఆడాలని అడిగినా కూడా చెప్తారు, 1 కేజీ నెయ్యి రావాలంటే ఎన్ని పాలు కావాలి, ఎంత వెన్న తీయాలి, ఎంత పెరుగు కావాలని. అంత సింపుల్ ఈ విషయాన్ని కూడా వాళ్ళకి తెలియదు. ఇంకో మీకు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఏ మాటకి ఆ మాట సుబ్బారెడ్డి గారికి ఆయనకి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఆయన స్వయంగా చెప్పాడు, ఏమైనా కల్తీ జరిగిందని చెప్పినా కూడా ఆయన హ్యాపీగా బయట ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేయాలి? కల్తీ జరిగిందంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, జంతు కొవ్వు కలిస్తే కల్తీ, కలవకపోతే కల్తీ కదా, టాయిలెట్ క్లీనర్ కలిస్తే కల్తీ కదా, ఆర్సెనిక్ యాసిడ్ కలిస్తే కల్తీ కదా. కాబట్టి ఒక సింథటిక్ ఘీ అంటే ఒక కృత్రిమ నెయ్యిని క్రియేట్ చేసి దాన్ని ఎంతమంది ఆరోగ్యాన్ని పాడు చేశారు ఈ దుర్మార్గులు. ఈ పాపం ఊరికినే వదలదు. ఇప్పటికైనా సరే మీ కాలకాయలందరికీ నేను విన్నవించుకుంటున్నా, ఎప్పటికైనా వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుని క్షమించమని వేడుకోండి. మీరు ఈ దొంగ హిందువులని చెప్పి ప్రేలార్పణలు వద్దు. మీ నిజంగా మేము హిందువులు అనేవాళ్ళు పరమత సహనం గల వాళ్ళం. మేము అన్ని మతాలని గౌరవిస్తాం, మా మతాన్ని కూడా గౌరవించుకుంటాం. అంతేగాని మీ మీద మాకేం పగలేదు. కానీ మీరు హిందూ మతాన్ని అణిచివేసేటువంటి మీ ధోరణి, మీ మైండ్ సెట్ మార్చుకోకపోతే మీకు తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం.
స్వామి, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటారు? ఇంత అంటే ఇన్ని ఆధారాలతో సహా నిరూపితం అవుతున్నా కూడా, ఈ రోజున సిట్ నివేదిక చెప్పింది లడ్డు కల్తీ జరిగిందని. గతంలో జరిగిన అనేక దారుణాలు చూసాం. అయినా కూడా ఒప్పుకోకపోగా, వాళ్ళలో కనీస కించిత్ పశ్చాత్తాపం కూడా లేకుండా ఈ రోజున వైసీపీ నాయకులు ఇంకా ఓట్లిస్తున్న విధానాన్ని ఎలా చూడాలి? హిందువుల పట్ల ముఖ్యంగా నిర్లక్ష్యం, హిందువుల మనోభావాలంటే నిర్లక్ష్యం, గత ప్రభుత్వాలు చేసినటువంటి భగవంతుడి పట్ల చేసినటువంటి అపచారాలు, ఇవన్నీ కూడా వారు చేసినటువంటి అపచారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి హిందువులంటేనే చులకన భావన. గత ప్రభుత్వంలో ఆలయాల్లో జరిగినటువంటి అపచారాలు అన్నీ ఇన్ని కాదు. వాటికి తోడుగానే ఇప్పుడు మనం చూస్తున్నాం, వరాహస్వామి కావచ్చు, గోవిందరాజస్వామి కావచ్చు, ఆ ఆలయాల్లో జరిగినటువంటి అపచారాలు కావచ్చు, ఆ శిల్పకళల్లో ఉన్నటువంటి ఏదైతే మనకి ఈరోజు జరిగినటువంటి స్వర్ణమయం, ఆ యొక్క స్వర్ణ రూపంలో ఏర్పాటు చేయవలసినటువంటి అవన్నీ కూడా పూర్తిగా దాన్ని తాపడం ఏదైతే ఉందో వాటిని ధ్వంసం చేయటం, అవన్నీ కూడా చాలా అపచారము. అవన్నీ కూడా ఏంటంటే అసలు హిందువుల పట్లే చులకన భావం. ఎక్కడా కూడా హిందువులంటే కూడా వీళ్ళకి ఎటువంటి గౌరవం లేదు. ఎందుకంటే అదే విధంగానే మనం చూసి ఏ కార్యక్రమం చూసినా, ఎక్కడ చూసినా పూర్తిగా హిందువుల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణమే తప్ప హిందువుల్ని గౌరవించరు ఏమీ కూడా ఉండదు. ఎందుకంటే వచ్చేటువంటి భక్తులంతా కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే మన యొక్క భారతదేశంలో ఉన్నారో హిందువులే. కానీ హిందువుల ద్వారా, హిందూ దేవాలయాల ద్వారా వస్తున్నటువంటి ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో, ఆదాయ మార్గాలు ఇవే కావాలి. కానీ వీళ్ళకి హిందువుల యొక్క మనోభావాలు కానీ, హిందువుల యొక్క ప్రయోజనాలు కానీ ఏ కోసైనా లేదనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. కానీ ప్రజలంతా కూడా గత 5 ఏళ్లలో జరిగిన అనేక రకాల దాడులు, దేవాలయాలపై కాకుండా కనీస కైంకర్యాలలో కూడా దాన్ని కల్తీ సంబంధించినవి వాడారు అంటే, ఈ రోజున హిందువుల ఓట్లు కావాలి, లేకపోతే హిందువులకు సంబంధించిన అనేక రకాల ఇవి కావాలి. ఆయన కనీసం క్షమాపణలో లేకపోతే పశ్చాత్తాపం కానీ, గతంలో ఉన్న ఇద్దరు భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఆయన ఉన్న సుబ్బారెడ్డి గారు కానీ ఎక్కడ కూడా లేకపోగా ఇంకా దాన్ని పదే పదే నొక్కి వక్కానించి మేమేమి చేయలేదు, మా హయాంలోనే బాగా జరిగింది, తిరుమల ఇప్పుడు పవిత్రత దెబ్బతింటుంది అనేటువంటి ఒక అపవాదుల్ని ఎలా చూడాలి? ముఖ్యంగా శ్రీవారి దేవాలయంలో మహాలఘు విధానం, మహాలఘు అంటే స్వామివారు ఒక 20 అడుగుల దూరంలో ఉంటే వాటిని స్వామివారిని భక్తులు దర్శించేటువంటి ఆ దూరాన్ని ముఖ్యంగా అమలుపరిచిన ధర్మారెడ్డి గారి యొక్క హయాంలో. అదేవిధంగానే అనేక వివాదాలకు కైంకర్యంలో ఇంత సమయంలో జరగాల్సినటువంటి కైంకర్యం తక్కువ సమయాన్ని కుదించడం, అర్చకుల్ని బాగా ఇబ్బంది పెట్టడం, అక్కడ కైంకర్య పరులను ఇబ్బంది పెట్టడం, త్వరగా చెయ్యండి, కళ్యాణోత్సవాన్ని త్వరగా చెయ్యండి, తర్వాత ఏదైతే నైవేద్య సమయం ఏదైతే ఉందో దీన్ని కుదించడం, అదేవిధంగా దర్శన సమయాలను విఐపీలకు ఎక్కువగా కేటాయించడం, దీని ద్వారా కూడా అనేకమైనటువంటి అపచారాలకు లోను జరగడం జరిగింది. అదేవిధంగానే మనం చూస్తే ఆలయం యొక్క విధి విధానాలు వీటిని అన్నింటినీ కూడా కుదించడం, ముఖ్యంగా విఐపి సేవల్లో తరించడం, ఇవే జరిగింది గత హయాంలోను. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా హిందువులు ఏకం కావాలి, హిందువులంతా కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవన్నిటికీ కూడా కారణం ప్రజలు అనుకుంటుంది ఏంటంటే కేవలం అన్యమత ప్రచారం, అలాగే అన్యమతాన్ని ప్రోత్సహించడం, అంటే దానిలోకి ప్రజల్ని బలవంతంగా అయిన అన్యమతంలోకి ఆహ్వానించడం అనే వాళ్ళ భావన. సో నిజంగా అలాంటిది జరిగిందంటారు గతంలో? జరిగింది అవును పూర్తిగా జరిగింది. అన్యమతాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా స్వామివారి కొండల్ని కుదించేయటం, స్వామివారి యొక్క శేషాచల పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిని పూర్తిగా కుదించడం, వీటికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి ఇవన్నీ కూడా ఏమిటంటే పూర్తిగా విచ్ఛిన్నం చేయటం, హైందవ ధర్మాన్ని, తర్వాత అదేవిధంగా హిందువుల్ని విచ్ఛిన్నం చేయటం, వీళ్ళలో సంకుచితమైనటువంటి మనస్తత్వాన్ని రేకెత్తించడం, అదేవిధంగా ఇతర మతస్థుల్ని ఇక్కడ పెట్టడం ద్వారా ఈ విశ్వవ్యాప్తమైనటువంటి హిందూ ధర్మాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం కోసం, అదేవిధంగా ఇతరుల మతస్థులు అనేక మంది ఉద్యోగులుగా చేరినటువంటి వారు అదేవిధంగా చర్చిలకు వెళ్ళినటువంటి వారు, అదేవిధంగా ఉన్నతంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చర్చిలకు వెళుతూ అక్కడ ఆ విధి విధానాలను అనుసరిస్తూ ఇటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో చూస్తే ఎవరైతే ఇతర మతస్థులు ఉన్నారో వారిని స్థానచలనం చేసేటువంటి ప్రయత్నం చేశారు, చాలా సంతోషం. ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వారిని పూర్తిగా మనం ఫిల్టర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తదనుగుణంగా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వీరందరినీ కూడా ఎవరైతే ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిక్ చేసి స్థానచలనం కలిగి వేరే విభాగాలకి బదలాయింపు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా. చివరిగా చెప్పండి స్వామి, హిందూ ధార్మికతను కానీ లేకపోతే హిందూ సంప్రదాయాలను కానీ కేవలం ఒక ఆదాయ వనరుగా అయినా చూస్తున్నారు, లేదా ఓటు బ్యాంకు రాజకీయాలుగా అయినా చూస్తున్నారు. గతంలో వైసీపీ హయాంలో జరిగినటువంటి అనేక వివాదాలు కానీ, లేకపోతే విగ్రహ ధ్వంసాలు, రథాలు తగలబెట్టడం, వీటన్నిటికీ ఒక లెక్క అయితే, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలయ
పునఃనిర్మాణంలో వెళ్ళి ఆయన ఆ తీర్థాల కింద పారబోయటం అంటే వీటిని కేవలం ఒక ఓటు బ్యాంకు రాజకీయంగా చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏం చెప్తారు? వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు చెప్తారు? హిందూ ధర్మం పట్ల నమ్మకం లేనటువంటి వారు దయచేసి హిందువుల యొక్క ఆలయ ఉత్సవాదుల్లో కానీ ఇటువంటి హోమాదుల్లో దయచేసి ప్రవేశించకండి. మా మనోభావాలు దెబ్బతినకు. ఎందుకనంటే మీకు ఇష్టం లేదు ఈ ఆచార వ్యవహారాలు, తీర్థం తీసుకునేటువంటి అలవాటు లేదు, లేదా అక్కడ ఏంటంటే ఒక యాగంలో కూర్చోవాలన్నా, ఒక యజ్ఞంలో కూర్చోవాలన్నా, ఒక హోమంలో కూర్చోవాలన్నా సతీ సమేతంగా ఉంటేనే ఆ కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. కానీ మీరు ఆ విధంగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం దేనికి? మా మనోభావాలు, హిందువుల యొక్క మనోభావాలను ఇబ్బంది పెట్టడం దేనికి? పోని వచ్చారు బాగానే, తీర్థం తీసుకోవటం ఏమైంది? అది కూడా అంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దయచేసి మా యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ప్రయత్నం చేయొద్దండి. ఆలయాల్లో ప్రవేశించి ఆ యొక్క అసంబద్ధమైనటువంటి ఆచార వ్యవహారాలకు వ్యతిరేకమైనటువంటి పనులు చేసేటువంటి ప్రయత్నం మాత్రం చెయ్యొద్దని చెప్పి, అదేవిధంగా హిందువులు జాగృతం అవ్వాలి. ఎవరైతే హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారో, ఎవరైతే హిందూ ధర్మాన్ని ప్రోత్సహిస్తారో వారిని మనం ఓటు బ్యాంకు ద్వారా వారికి మనం అధికారాన్ని కట్టబెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నవీన్ కుమార్ శర్మ, అఖిల భారత హిందూ మహాసభ మందిర్ ప్రముఖ్.